ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం వల్ల ప్రజలకు చిర్రెత్తుకొచ్చి వైసీపీకి బుద్ధి చెప్పడం జరిగింది. 2019లో 150కి పైగా సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీకి కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం నుండి దింపారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉండడంతో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారో నేతలు వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లో పండుకొని భయపడుతున్నట్లు తెలుస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తాము అనుకుంటే పరిస్థితి ఇలా జరిగిందేంటి? అప్పుడు నోటికొచ్చినట్లు నేను ఏ నేతలనైతే తిట్టానో ఇప్పుడు ఆ నేతలే మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారేంటంటూ ఆ నేతలు భయపడుతున్నారట. తాజాగా వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలేలా ఉంది. జగన్ కేబినెట్ లో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన విడుదల రజని ఆ పార్టీ వీడబోతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు ఆమె తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విడుదల రజని గెలుపొందారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. తాజా ఎన్నికలలో సిట్టింగ్ స్థానం నుండి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రజని. చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గెలుపొందారు. కాగా రజని అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీటన్నిటిపైన పుల్లారావు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకొని రజని బీజేపీలో చేరడం బెటర్ అనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న జగన్ సజ్జల ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కానీ రజని దొరకడం లేదని వినికిడి. చూడాలి మరి. సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్న విధంగా రజని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారా లేక వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతూ పోరాటం కొనసాగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.